వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని అంతర్జాతీయ వ్యాపారం, ద్రవ్య సంస్థలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశపు అతిపెద్ద వర్తక భాగస్వామ్యులకు సంబంధించి సరైనది. ఆన్సర్ ఇస్ సి, 2 and 4. యుఎస్ఏ, చైనా, రష్యా ఇది మొదటిది. తర్వాత యుఏఈ, సౌదీ అరేబియా, హాంకాంగ్. సో ఇవి భారతదేశపు అతిపెద్ద వర్తక భాగస్వామ్యులు. నెక్స్ట్ క్వశ్చన్, దేశీయ మార్కెట్లో అమలులో ఉన్న ధరల కంటే తక్కువ ధరలకు ఒక వస్తువును విదేశీ మార్కెట్లో అమ్మే విధానాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ డి, డంపింగ్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దేశం అంతిమ వస్తువులపై కాకుండా మధ్యస్థ వస్తువుల మీద సుంకాలు, వ్యాపార రక్షణ సార్థక రేటు స్వభావం ఎలా ఉంటుంది? ఆన్సర్ ఏ, రుణాత్మకంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, దిగుమతి చేయదగిన వస్తువు దేశీయ ధరను క్రింది చర్యలలో ఏది పెంచుతుంది? దిగుమతి చేయదగిన వస్తువు దేశీయ ధరను క్రింది చర్యలలో ఏది పెంచుతుంది? ఆన్సర్ డి, దిగుమతి సుంకం పెంచటం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నుండి వస్త్రాలను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం ఏది? ఆన్సర్ బి, యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రంగాలలో 2021-22లో అత్యధిక విదేశీ పెట్టుబడుల ఈక్విటీ ప్రవాహానికి సహకరించాయి? ఆన్సర్ బి, కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రంగం కింద అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఈక్విటీ ప్రవాహం అందుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ సి, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, 2021-22లో భారతదేశంలో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టిన దేశం ఏది? ఆన్సర్ సి, సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్, మూలధన ఖాతాలో మార్పులకు సంబంధించి క్రింది ఏ చర్యలలో ఏది వ్యాపార చెల్లింపుల శాతం ఖాతా సరిచేయగలదు? ఆన్సర్ డి, రుణాలు తీసుకోవటం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెటన్ వుడ్స్ కవలలు అని వేటినంటారు? ఆన్సర్ సి, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్. సో ప్రపంచ బ్యాంకు మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంక్ బృందంలో ఎన్ని సంస్థలు ఉన్నాయి? ఆన్సర్ డి, 5 సంస్థలు ఉన్నాయి. సో ఐబిఆర్డి, ఐడిఏ, ఐఎఫ్ఏ, ఐఎఫ్సి, ఎంఐజిఏ. నెక్స్ట్ ఐసిఎస్ఐడి. ఈ 5 సంస్థలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రపంచ బ్యాంక్ బృందంలో లేనిది? ఆన్సర్ ఏ, ఐఎంఎఫ్. ప్రపంచంలో
ప్రపంచంలో చివరగా ఎప్పుడు స్వర్ణ ప్రమాణం వదిలివేయబడింది? ఆన్సర్ సి 1971. నెక్స్ట్ క్వశ్చన్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ను ఏ సంవత్సరంలో సృష్టించింది? ఆన్సర్ బి IMF 1969. నెక్స్ట్ క్వశ్చన్, 1992 మార్చిలో ప్రవేశపెట్టబడిన సరళీకృత మారక రేటు వ్యవస్థ కింద మార్కెట్ డిమాండ్ రేటు వద్ద ఎంత శాతం విదేశీ కరెన్సీ భారతీయ రూపాయల్లోకి మార్చుకోవచ్చు? ఆన్సర్ సి 60%. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఫోరెక్స్ నిల్వలు ఆధీనంలో ఉంచుకునే సంస్థ? ఆన్సర్ ఏ భారత రిజర్వ్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ తన సభ్య దేశాలకు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ను ఎలా కేటాయిస్తుంది? ఆన్సర్ సి చందా పరిమాణం. నెక్స్ట్ క్వశ్చన్, అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఏ రంగాలకు అంతర్జాతీయ విత్త కార్పొరేషన్ IFC సహాయం చేస్తుంది? ఆన్సర్ ఏ ప్రైవేటు రంగం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వాణిజ్య సంస్థ క్వాడ్ బృందంలో అమెరికా, కెనడా కాక కింద దేశాలలో ఏవి చేరి ఉన్నాయి? ఆన్సర్ డి యూరోపియన్ యూనియన్, జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించని రంగం ఏది? ఆన్సర్ ఏ అణుశక్తి ఉత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించబడిన రంగం? ఆన్సర్ సి రైల్వే అవస్థాపన. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత పురాతనమైన సుదూర మార్గం సిల్క్ మార్గం అనుసంధానం చేసే దేశాలు ఏవి? అత్యంత పురాతనమైన సుదూర మార్గం సిల్క్ మార్గం అనుసంధానం చేసే దేశాలు ఏవి? ఆన్సర్ బి రోమ్, ఇటలీ, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా ఖండపు ఎంట్రీపోర్ట్ రేవు ఏది? ఆన్సర్ సి సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వ్యాపార కూటములలో భారతదేశంలో దేని సభ్య దేశం? ఆన్సర్ ఏ సాఫ్టా, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా, ఇది సాఫ్టా. సో దీంట్లో భారతదేశం అనేది సభ్య దేశం. నెక్స్ట్ క్వశ్చన్, 2022 నవంబర్లో భారతదేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఆమోదించిన దేశం ఏది? ఆన్సర్ సి ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, మారకపు రేటుకు సంబంధించి భారతదేశం రూపాయి 1975 వరకు ఏ దేశం కరెన్సీతో ముడిపడి ఉంది? ఆన్సర్ బి పౌండ్ స్టెర్లింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అనేక దేశాలు ప్రస్తుతం ఏ విదేశీ కరెన్సీతో ముడిపడి ఉన్నాయి? ఆన్సర్ ఏ అమెరికా డాలరు. నెక్స్ట్ క్వశ్చన్, కరెన్సీ యుద్ధానికి సంబంధించి సరైనది? ఆన్సర్ ఏ రెండు దేశాల తమ కరెన్సీ మూల్యహీనీకరణ చేయడంలో పోటీ పడితే దానిని కరెన్సీ యుద్ధం అంటారు.
రెండు దేశాలు తమ కరెన్సీ మూల్యహీనీకరణ చేయడంలో పోటీ పడితే దానిని కరెన్సీ యుద్ధం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు ఫోరెక్స్ నిల్వలకు సంబంధించి సరైనది. ఆన్సర్ సి. భారతదేశపు ఫోరెక్స్ నిల్వలలో అతి పెద్ద భాగం విదేశీ కరెన్సీ ఆస్తులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆర్థిక స్థిరత్వ నివేదిక GFSR ఏ సంస్థ ప్రచురిస్తుంది? ఆన్సర్ బి. అంతర్జాతీయ ద్రవ్యనిధి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం అంతర్జాతీయ ద్రవ్యనిధికి సంబంధించి సరైనది. ఆన్సర్ సి. 1 to 4. భారతదేశం అంతర్జాతీయ ద్రవ్యనిధి వ్యవస్థాపక సభ్య దేశం. 1981లో భారతదేశం పొడిగించిన నిధి సౌకర్యం కింద రుణం తీసుకుంది. అలాగే భారతదేశం రుణగ్రహీతగానే ఉండిపోలేదు, రుణదాత కూడా అయింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది. ఆన్సర్ బి. IBRD మరియు IDAను కలిపి ప్రపంచ బ్యాంకు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అభివృద్ధి సంఘానికి సంబంధించి సరైనది. ఆన్సర్ సి. ప్రాథమిక విద్యను సార్వత్రీకరించడానికి, వ్యవసాయాన్ని విప్లవాత్మకం చేయడానికి అంతర్జాతీయ అభివృద్ధి సంఘం భారతదేశానికి సహాయం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అభివృద్ధి నివేదిక మొట్టమొదట ఏ సంవత్సరంలో ప్రచురించబడింది? ఆన్సర్ సి. 1975లో ప్రచురించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, 2022 ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి నివేదిక ప్రకారం అల్పాదాయ దేశాల తలసరి ఆదాయ స్థాయి. ఆన్సర్ ఏ. $1085 లేదా తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఇస్ బి. 1995. 1 జనవరి 1995లో దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క వ్యవసాయం మీద ఒప్పందం కింది వాటిలో ఏది వర్తక వ్యక్తీకరణ? ఆన్సర్ సి. అంబర్ బాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వాణిజ్య సమస్య యొక్క వ్యవసాయంపై ఒప్పందం కింద ప్రస్తావించబడిన బాక్సులు దేనిని సూచిస్తాయి? ఆన్సర్ బి. రాయితీలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వాణిజ్య సంస్థ ఉపయోగించే సంక్షిప్త నామం ట్రిమ్స్ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ బి. పెట్టుబడులు. ట్రిమ్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్. చివరగా భారతదేశంలో మొట్టమొదటి GI ట్యాగ్ వచ్చిన వస్తువు ఏది? ఆన్సర్ ఏ. డార్జిలింగ్ టీ. సో GI ఏంటంటే ఫుల్ ఫాము జియోగ్రఫికల్ ఇండికేషన్. సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు PDF అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో మీకు అందించడం జరుగుతుంది. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.